మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఏంటి నాన్న ఇది? ఇష్టం లేకపోయినా నోము చేస్తా అన్నాను. ఎవరి కోసం? మీకోసం. ఇప్పుడు కొంగుముడితో రేపు ఉదయం వరకు ఉండడం ఎలా? నువ్వే అన్నావు కదరా మాకోసం చేస్తున్నానని. ఇది కూడా మాకోసం సర్దుకో. అయినా ఎప్పటి వరకు? రేపు ఉదయం వరకే కదా. అంటే ఈ కొంగుముడి విప్పకుండా రేపు ఉదయం వరకు ఈవిడి గారి మొహం చూస్తూ కూర్చోవాలా? రే రాహుల్, ఇంతవరకు కష్టపడి ఈ ఒక్క విషయంలో నువ్వు రాజీ పడ్డావంటే దేనికోసం చేశామో ఆ శ్రమ మొత్తం వృధా అయిపోతుందిరా. ఫలితం దక్కకుండా పోతుంది. అవును రాహుల్, నీకిష్టం లేకుండానే మొదలుపెట్టావు కదా, అలాగే ఏదో విధంగా కష్టపడి ఈ నోముని ముగించు. దేవుడి విషయంలో మనం ప్రయోగాలు చేయకూడదు నాన్నా. చూడు రాహుల్, ఈ నోము వల్ల కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటుందని పంతులు గారు చెప్పారు. ఇప్పుడు నువ్వు కాదు కూడదు అంటే మళ్ళీ అనవసరమైన సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. వాటికి నువ్వే పునాది వేసినట్టు అవుతుంది. ఆలోచించుకో. ఏం కాదు నాన్నా, నువ్వు ఎక్కువగా ఆలోచించుకు. సమయం ఇట్టే గడిచిపోతుంది. రేపుదయం వరకు కాస్త సహనం పాటించు. గమనించావా ఐరేంద్రి? చేతిలో ఉన్న నూకలు ఆశ చూపించి చేతి మీద వాలిన పావురాన్ని లటుక్కున పట్టుకున్నట్టు ఇది కుటుంబం మంచి కోసమో కాదు, ఈ ఇంటి క్షేమం కోసమో కాదు. నోము పేరు చెప్పి రాహుల్ అభి కలిసిపోవాలని చేసిన ప్రయోగంలా అనిపించడం లేదు?